మల్లికార్జున నాయుడు అనే వ్యక్తి రాణి రుద్రమదేవికి సేనాధిపతిగా ఉండేవాడు. ఆయన ఇదే చందుపట్ల గ్రామం. ఈరోజు కూడా దాఖలాలు ఉన్నాయి. రాణి రుద్రమ కూడా ఇదే ప్రాంతంలో కాయస్థ అంబటయ్యనో ఏదో రాజు, అంబదేవుడు, ఆ రాజుతో ఇక్కడనే యుద్ధం చేసి ఇక్కడనే తన రక్తాన్ని దారబోసింది, ఇక్కడనే ప్రాణాలు ఇచ్చింది. దానికి గుర్తుగా ఇక్కడ శిలాశాసనం కూడా ఉన్నది. ఆ కాలంలోనే పెట్టినటువంటి విగ్రహం కూడా తర్వాత దొరికింది. ఇంత గొప్ప ప్రదేశం ఇది ఉంటే, హైదరాబాద్కి ఇంత సమీపంలో ఉంటే దీని వెలుగులోకి కూడా రానియలే, అంత మరుగున పడిపోయింది చరిత్ర. ఇంకా తమాష ఏందంటే, ఇందాక వస్తుంటే మా తమ్ముడు వీరేశం చెప్తాడు నాకు, ఈ శరీర నట్టనడమెట్లో ఒక గుండున్నది, ఇప్పుడు కనబడతలేదు గుండు. ఆ గుండు ఎంత పెద్దగా ఉండేదంటే చుట్టుపట్ల పశువులు కాసే పిల్లలు వానచెందుకులు పడితే దాని కింద పోయి తల దాచుకుందరు. ఒక పూడిక గంత పూడిక వచ్చింది. ఆ గుండు మొత్తమే మునిగిపోయింది. అంటే మన చెల్లెలో ఉన్న గుండ్లు గుట్టలు కూడా మునిగి చివరికి మనకు సమైక్య పాలనలో మనకు గుండు కొట్టింది తప్ప ఏమి రాలే, ఉన్నాయి నాశనం అయిపోయినాయి. ఎంత పెద్దగా ఉన్నది, 2-2.5 కిలోమీటర్ల పొడవున చెరువు కట్ట, ఓ చిన్నపాటి ప్రాజెక్టు ఉన్నది. ఇది నిండితే కింద కందిమల్ల గిన్నిమల్ల అని చాలా గ్రామాలని, ఓ 7-8 గ్రామాల చెరువు నిండితే, ఇది నిండితే దీని కింద. ఇంకా ఒక తమాష ఏంటంటే, ఈ జిల్లాలో కూడా చాలా పొడుగు నాయకులు ఉంటారు నిన్నటిదాకా. ఎంత గొప్పోళ్ళు వాళ్ళంటే, ఇంత పెద్ద వనరు ఉన్నది ఇక్కడ, ఇంత పెద్ద వసతి ఉన్నది. ఇంతకుముందు పనిచేసిన నాయకుల బుద్ధి ఎంత పనిచేసిందో గిదిని బట్టి అర్థమవుతుంది. ఏదైతే ఎస్ఎల్బీసీ కెనాల్ మూలకు పడ్డ ఎస్ఎల్బీసీ ఉన్నదో అది ఏడ్చుకుంటున్నాో మిడుక్కుంటున్నాో పుట్టంగాండి లిఫ్ట్తోనే అప్పుడో బుక్కడి ఇప్పుడో బుక్కడి నీళ్ళు వస్తాను. ఆ వచ్చిన నీళ్ళకు ఆ భాగ్యానికి అదేమో మంచిగా 200 మీటర్ల కాంటూర్లో ఆ కాలువ పోతుంది పైకి, 220 మీటర్ల ఎత్తుల. అంటే ఇప్పుడు నేను రాంగ్ హెలికాప్టర్లు కూడా చూసిన, కాలువ పైకి ఉన్నది, ఈ చెరువేమో కిందికి ఉన్నది. ఆరికిడికి పెద్ద కోట్లు పెట్టే అక్కర్లేదు, పెద్ద కథ చేసే అక్కర్లేదు, డ్యాములు కట్టే అక్కర్లేదు. దానికి వెళ్ళి దీనికి ఫీడర్ ఛానల్ పెట్టి మొత్తం అంత కాలువ దిగితే ఎప్పుడు 365 రోజులు నిండే ఉండొచ్చు ఈ చెరువు. అంత గొప్ప అవకాశం ఉన్నది. ఇవాళ పట్టించుకోలేదు దీన్ని. మా తమ్ముడు వీరేశం మంచి పని చేసిన అదృష్టాన్ని నేను వచ్చింది నయమైంది. ఇలా నిన్న ఆ మూసంపల్లి కాడ నల్గొండ మండలంలో బైరా రామిరెడ్డి అని ఒక రైతు ఉంటాడు. ఆ బైరా రామిరెడ్డి పాపం వ్యవసాయం చేస్తాడు. సమైక్య పాలన పుణ్యమా అని ఆయన ఒక్కడే రైతు. పాపం ఆయన పొలంలో 54 బోర్వెల్ వేసిండు. ఆయన పేరే బోర్వెల్ రెడ్డి అని పేరు పెట్టేసిండు. ఇవాళ ఆయన కొడుకు పెళ్లి ఉండే, ఆయన పెళ్లి అటెండ్ చేయడానికని నేను వచ్చి జగదీశ్వర్ రెడ్డి గారిని అడిగిన, ఇక లీడర్లు మీరు ఎప్పుడు ఉంటారు బాయ్ నాతో, మీరు అంతా ఖాళీ చేసి ఒక 10 మంది రైతులతోని భోజనం చేస్తాను నేను, మా రైతులను పిలిపినని చెప్తే అచ్చంగా రైతులను తెచ్చి నాకు అప్పచెప్పి మంత్రి గారు ఇటు వచ్చిండ్రు. నేను వాళ్ళని అడిగిన, కరెంట్ వచ్చిందా, పంట పండిందా, ఏమైంది, ఏం కథ, ఉన్నట్టు అన్ని విషయాలు చెప్పిండ్రు వాళ్ళు. ఇంకా ఏం చేయాలన్నా కూడా చెప్పిండ్రు. ఇదే సందర్భంలో నిన్న రాత్రి వీరేశం ఉండి, అన్నా మీరు తప్పక రావాలి, మంచి పెద్ద మీరు ఎట్లా చెరువు గట్టు కొత్తమన్నారు గుడికాడికి, కానీ దానికంటే ముందుగా మా చందుపట్ల కాడ పెద్ద చెరువు ఉన్నది, పైసలు కూడా తాను తక్కువ ఇచ్చారు దానికి, అది ఏ మూలకు కూడా చాలది, మీరు స్వయంగా రావాలని చెప్పి వీరేశం గారు చెప్తే, సరే ఎట్లయితే గట్లా పోదామని చెప్పి హైదరాబాద్లో వెళ్ళంగానే ఆయనతో హెలికాప్టర్ వాడు నేను రానంటాడు. ఆ పొద్దుగాల హైదరాబాద్లో ఉరుముడు, ఆ గాలి పెట్టుడు, ఈ గదిలో సరంటికి మళ్ళీ కూర్చొని మా ఇంద్రసేనారెడ్డి గారు మేమంతా కూర్చొని 11 కొట్టంగా వాతావరణం సాఫ్ అయిన తర్వాత బయలుదేరి వచ్చేసాం. మొత్తానికి ఎట్లయితే నీందాక వచ్చినాం, చాలా సంతోషం. ఇలా జిల్లాలో 4762 చెరువులున్నాయి నల్గొండ జిల్లాలో. ఇట్లాంటి పెద్ద పెద్ద చెరువులు చాలా ఉన్నాయి. ఇప్పుడు మా కిషోర్ ఉన్న కాడ, ఎమ్మెల్యే ఉన్న కాడ తుంగతుర్తిలో అయితే చాలా పెద్ద చెరువులు ఉన్నాయి. జిల్లాలో చాలా కూడా ఉన్నాయి. శాలిగౌరారం చెరువు కూడా చాలా పెద్దదే. రుద్రమదేవి చెరువు ఉన్నది, శాలిగౌరారం చెరువు ఉన్నది, చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి.
అన్ని సగం నాశనం అయిపోయినుండే. ఏ రుద్రమదేవి అయితే ఏ కాకతీయ వంశానికి చెందినదో ప్రతాపరుద్రుడిని మొదలుకుంటే రుద్రమదేవి దాకా కూడా కాకతీయ రెడ్డి రాజులందరూ కూడా 11వ శతాబ్దంలోనే ప్రపంచానికి వాటర్ షెడ్ నేర్పినటువంటి రాజవంశం మన కాకతీయ రాజవంశం. ఇక ఇవాళ వాడు ఎవడో వచ్చేవాడు ఇంగ్లీష్లో చెప్పి వాటర్ షెడ్ అంటే మనం అడ్డం పడిపోతున్నాం. 11వ శతాబ్దంలోనే ఇవాళ 2000 సంవత్సరానికి పోతున్నాం మనం. 11వ శతాబ్దంలోనే అంటే 900 ఏండ్ల కిందనే కాకతీయ రెడ్డి రాజులు మన తెలంగాణను పాలించిన రాజులు ఒర్రెల మీద వంకుల మీద డొంకల మీద ఎట్లయితే నీళ్ళు ఆపుకొని పశువులకు పెట్టుకోవాలనో పంటలు ఎట్లా పండించుకోవాలనో మొత్తం భూగోళానికే నేర్పినటువంటి ఘనత వహించిన రాజులు మన కాకతీయ రాజులు. రుద్రమదేవి గారు కూడా అదే వంశానికి చెందినటువంటి రాణి. ఆ రాజులే తెలంగాణకు అన్నం పెడితే నడమల ఆంధ్ర రాజులు వచ్చి ఆగం చేసిండ్రు. అందుకోసం మళ్ళీ ఇప్పుడు ఆ రాజుల్ని తలుచుకొని వాళ్ళకి దండం పెడితే మనకు బరకత్ ఉంటుందని మిషన్ కాకతీయ అని చెప్పి ఈ చెరువులన్నీ కూడా బాగు చేసుకుంటారు. మొత్తం చెరువులు నిజంగానే బాగా అయితే ఒక మాట చెప్పాలి ఇక్కడ. మా విలేకరు సోదరులు కూడా దయచేసి రాయాలని నేను కోరుతున్నా. ప్రజలకు తెలియాలి వాస్తవాలు. ఇలా నేను చెప్తలేను, నా స్టోరీ కాదు ఇది. 1974లో బచావత్ ట్రిబ్యునల్ తీర్పిచ్చినప్పుడు సుప్రీంకోర్టు జడ్జి ఆయన బచావత్ గారు ఇచ్చినటువంటి అవార్డులో గోదావరి బేసిన్లో 175 టీఎంసీల నీరు, కృష్ణా బేసిన్లో 93 టీఎంసీల నీళ్లు తెలంగాణ ప్రాంతానికి కేటాయించారు. ఎందుకు కేటాయించారో అప్పటికే కాకతీయ రాజుల నుంచి ఆసిఫ్ జాహీ నవాబుల దాకా ఆల్రెడీ నిర్మాణమై ఆ 265 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం ఉన్న చెరువులు ఆల్రెడీ ఉన్నాయి. కాబట్టి ఇది తెలంగాణ ఆస్తి, తప్పకుండా ఈ నీళ్లు వీళ్ళకి కేటాయించాలని బచావత్ గారు మనకు కేటాయించారు. ఒకసారి ఆలోచన చేయండి. 265 టీఎంసీల నీళ్ళే ఇట్లాంటి 46,000 చెరువులలో వర్షాలు పడ్డప్పుడు నిండి కనుక శిలకే ఉంటే తెలంగాణ కరువు వస్తుందా మనకిగా? ఒక్క ఏడాది చెరువు నిండితే 3 ఏళ్ళ దాకా కరువు మన తెరువు రాదు. కానీ ఇవాళ అవన్నీ నాశనం అయిపోయి మన సెందుపర్ల చెరువున గుండుమాయమైనట్టే ఆని పూడికలు వచ్చేసి గందరగోళమైంది. ఇవాళ ఈ మిషన్ కాకతీయ పేరు మీద మన చందుపట్ల పెద్ద చెరువును కూడా మనం బాగు చేసుకుంటా ఉన్నాం. సరే, ఇక్కడికి రమ్మన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వీరేశం గారు నాకు మంచి అవకాశం కల్పించింది. ఒక పెద్ద చెరువును చూసి మీ అందరికీ కలిసేటువంటి అదృష్టం దొరికింది. ఈ చెరువుకు ఎంతనే 40-50 లక్షలు ఇచ్చారా మంజూరి? 55 లక్షలు ఇచ్చిండ్రు. అది ఏ మూలకు కూడా దాడదు, 3వ వంతు మట్టి కూడా పోదు. మొత్తం ఇది 102 ఎకరాల ట్యాంక్ బెడ్ నీళ్లుండే ప్రాంతం. చెరువు చికమేరి ఏదైతుందో 102 ఎకరాలున్నది. మరి సారదు అది. ఎంతకైద్దాయంటే ఇంజనీర్లు 25-30 ఎకరాలు తగ్గితే ఎక్కువ సార్ అంటారు. మరి మా వీరేశమో గుండె మునిగిపోయింది సార్ అని చెప్తుండ్రు. మరి ఇక గుండు తేయాలని ఇప్పుడు మామూలు ముచ్చటేనా? మరి అంత డబ్బు ఈ సంవత్సరం అయిద్దా కాదా చూద్దాం. కానీ ఈ చెరువుకు ప్రత్యేకంగా కింద కూడా అనేక చెరువులు నిండే అవకాశం ఉన్నది. కెనాల్ నుంచి తీసుకుంటే ఫీడర్ ఛానల్ వచ్చి నిండేటువంటి అవకాశం ఉన్నది. బ్రహ్మాండమైన అవకాశం ఉన్న చెరువు కాబట్టి, మంచి వనరు కాబట్టి ఇప్పుడున్న 50 లక్షలు కాకుండా ఇంకా 1,50,00,000 నేను మంజూరు చేస్తా ఉన్నా. 2 కోట్ల రూపాయలతోని ఈ చెరువు మంచిగా బాగుపడాలి. మరి నా పరువు అయితే తీయద్దు సుమా, చెందుపాట్లోళ్ళు తీయరు కదా. మలుపుకత్తాం, ఆంధ్ర నీళ్ళే మలుపుకత్తాం, బాజాబ్తో బరాబర్ అన్ను. నీ కడుపుసాల కూడా ఊరికి 2 ఉంటే దాని మీ హాస్టల్ ఊరికి 2 ఉంటే నేను ఎసొంటన్నా గెలిచేస్తా. ఇక ఇప్పుడు గదేళ్ళు నువ్వు అన్న లడాయి ఉన్నది అక్క. ఇక యాందాకైనా మీకు పేరు రాసినా నేను ఇప్పుడు లడాయింటి దొరకపోతా. గట్లుండాలి మరి. ఆ తెగువ కావాలి తెలంగాణలో. ఇవాళ మా తెలంగాణ ఆడబిడ్డలు మీరు పిడికిలు ఎత్తితేనే శత్రువులు భయపడతారు. మనం అడిగేది దొంగ సొమ్ము కాదు, మంది సొమ్ము కాదు. మనకు రావాల్సిందే మనకు రావన్నట్టును, మన హక్కే మనకు కావన్నట్టును. ఖచ్చితంగా తెచ్చుకుందాం. దీనికి మంచిగా 2 కోట్ల రూపాయలు నేను మంజూరు చేసిన. ఇప్పుడు దీనిలో రేపటి నుంచి దయచేసి నేను తట్టబట్టి మట్టి మోసిన.
వీరేశం ఆడాడ ఆడ తిరిగి వచ్చినా సరే ఇసొంటితో షామి అని వేసుకొని 15 రోజులు నువ్వు ఇన్నే పండాలి నేను చెప్తున్నా. ఎమ్మెల్యే ఇదే సెల్ ఉండాలి. బాగా తిరిగిండు ఈయన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి వీళ్ళిద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలే బాగా సెల్లు తిరుగుతుండ్రు. జగదీష్ రెడ్డి మంత్రి గారిని తప్పించుకుంటా అనుకుంటుండు. వారానికి ఒకసారి ఖాయంగా ఆయన కూడా ఇక్కడికి రావాలి. నర్సేగౌడ్ ఎమ్మెల్యే కూడా 3 రోజులకు ఒకసారి రావాలి. తిరిగినావు కానీ ఇది పెద్ద చెరువు ఉన్నది. మరి నేను మట్టి మోసిన కదా నా గౌరవం పోతుంది. ఇక్కడ మళ్ళీ మొదటికి రావద్దు పని వరుస. మా నరసన్నది కూడా ఇదే ఊరు, నోముల నరసింహయ్య గారిది. మా పూల రవీందర్ ఎమ్మెల్సీ గారిది ఇక్కడనే. మరి అట్నే మా నేతి విద్యాసాగర్ గారు మరి చాలా పెద్ద హోదాలో శాసన మండలి ఉపాధ్యక్షులు ఉన్నారు. వారిది ఇదే ఊరు. ఇంతమంది నాయకులున్నాక డోకన లేదు ఇది. కాబట్టి అందరు దయచేసి దీని మీద కాన్సన్ట్రేట్ చేసి నన్ను దోలుకొచ్చి నాతో మట్టి మోపేయడం కాదు, ఖచ్చితంగా దీని దరిద్రం అంతా పోవాలి. ఈ చెరువు మళ్ళీ నేను జూలైలో వస్తే బ్రహ్మాండం కనబడాలి. చాలా అద్భుతంగా ఉంది చెరువు. దీని దరిద్రం పోయింది, శని పోయిందని సంతోషం కలిగేటట్టు చేస్తే మీరు ఈ చెరువు నేను అనుకున్నట్టు చేయండి. వీరేశం గారు నీ నకరేకల్ నియోజకవర్గానికి 5 కోట్లు ప్రత్యేక బహుమతికి నేను శాంక్షన్ చేస్తాను చెప్తావు. నువ్వు చెరువు చేసుకుంటే ఇన్నుల్లో దరిద్రం పోతుంది. మంచిగా నియోజకవర్గానికి 5 కోట్లతో నువ్వు దేనికన్నా పెట్టుకో, ఏ స్కీమ్ కన్నా పెట్టుకో నీ ఇష్టం. ఆ రకంగా అది కూడా ఒక అభివృద్ధి కింద ఉపయోగపడుతుంది. మంచి జరగాలి, మంచి కోసం మంచిగా పనిచేసే ఎమ్మెల్యే ఉంటే ఎంత సమర్థించినా ఎంత బలపరుచుకొని ముందుకు తీసుకుపోయినా తక్కువనే. మంచి కార్యకర్త వీరేశం, సామాజిక బాధ్యత తెలిసినోడు, ప్రజల దుఃఖం సుఖం తెలిసినోడు, అట్టడుగు స్థాయి నుంచి వచ్చినవాడు, మంచి చెడ్డలన్నీ అవగాహన ఉండే వ్యక్తి. దేవుని దయవల్ల మీకు మంచి ఎమ్మెల్యే దొరికిండు. తప్పకుండా మంచి లాభం జరుగుతుంది నకరేకల్ నియోజకవర్గానికి. నేను త్వరలోపలనే మళ్ళీ ఒకసారి వీరేశం గారికి చెప్పి నేను మంత్రి గారు ఒక పూర్తి స్థాయి ఒక రోజు పర్యటన పెట్టుకొని వస్తాం. ఈ కైసల్ బీచ్తో మూసి కూడా ఎట్లా నింపుకోవాలో మనం ఆలోచించుకునే అక్కడ కూడా ఉంది. మన మీదున్న శాలిగౌరవం ఆ చెరువులన్నింటినీ ఏ విధంగా సవరించుకోవాలని కూడా ఆలోచించే అక్కరుంది. షార్ట్ పీరియడ్ మళ్ళీ వచ్చి నేను మూసి గెస్ట్ హౌస్లో పొద్దు నుంచి పోదాకుంటాను. అధికారులందరినీ రాష్ట్ర అధికారులను కూడా తెస్తాను, రివ్యూలు కూడా చేసుకుందాం. ఆ ప్రకారంగా మళ్ళీ హైదరాబాద్ చేరుకోవాలి. వానేటో రాళ్ల వానలు పడతాయని చెప్తున్నారు. క్షేమంగా వచ్చినాం, క్షేమంగా పోతే సంతోషం. అందువల్ల మంచిగా ఈ చెరువు పని పూర్తి చేయండి. అక్క నీ పేరేంది? ఫోన్ నంబర్ రాసిర్రా? ఫోన్ నంబర్ రాయబా? ఇక రామ్మా, ఇటు రానియవా, ఇక రా, గిడిదొలకరా. తప్పకుండా ఇడా ఇంకొక మాట కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఈ ప్రాంతం రుద్రమదేవి గారు ప్రాణం యుద్ధం చేసినటువంటి ప్రాంతం కాబట్టి ఈ గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా మారుస్తాం ఖచ్చితంగా. దీనికి ప్రత్యేకమైన ఇచ్చి కాకతీయ ఆర్చ్ ఒకటి ఇక్కడ కట్టుకుందాం. రుద్రమదేవి గారిది చాలా పెద్ద స్థలాన్ని కేటాయించుకొని పెద్ద విగ్రహం కూడా పెట్టుకుందాం. ప్రతి ఏటా ఇక్కడ ఉత్సవాలు జరిగే విధంగా కూడా చర్యలు తీసుకుందాం. మన కాకతీయ రాజులకు దండం పెట్టుకుందాం. ఆ ప్రకారం ముందుకోదామని తెలియజేస్తూ నాకు సెలవు ఇవ్వాలని కోరుతా ఉన్నా. జై తెలంగాణ.